Hi, I'm Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari Skin Care and Hair Restoration Center. సో ఈరోజు మనం హెయిర్ గురించి టాపిక్ మాట్లాడుకుందాము. ఈరోజు నేను టాపిక్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు హెయిర్ లాస్ అవ్వడానికి లేదా హెయిర్ గ్రోత్ అవ్వడానికి నాట్ ఓన్లీ ఇండియా అండి, ప్రపంచం మొత్తంలో అసలు ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో ఎవరికైతే హెయిర్ లాస్ అవుతుందో లేదా ఎవరికైతే హెయిర్ బాగా వాల్యూమ్ ఇంకా కావాలో లేదంటే ఏమంటారు ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోవాలి అనుకుంటే సో మనకి దేర్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అంటాము, మెడికల్ మేనేజ్మెంట్ అదొకటి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద హెయిర్ మీజోథెరపీ అంటాము. ఈ హెయిర్ మీజోథెరపీలో చాలా కామన్గా అందరికీ తెలుసు, దట్ ఇస్ అ పిఆర్పి ట్రీట్మెంట్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ 3 అనేది మనకి ఎఫ్టీఏ అప్రూవ్డ్ అండ్ చాలా రెగ్యులర్గా త్రూ అవుట్ ద వరల్డ్ వాడుకునేది హెయిర్ గురించి మెడికల్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ ద హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ లాస్ కంట్రోల్ అవ్వడానికి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్. ఇందులో ఇప్పుడు నేను వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. సో మెడికల్ మేనేజ్మెంట్, ఫస్ట్ వన్ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఎవరు ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎంత యూజ్ అవుతుంది అంటే ఈ మెడికల్ మేనేజ్మెంట్లో మనకు వచ్చేసి ఒక షాంపూ ఒకటి ఉంటుంది. ఆ షాంపూ కూడా హెయిర్ లాస్ కంట్రోల్ అండ్ హెయిర్ రీగ్రోత్ బేస్డ్ షాంపూ ఉంటాయి. తర్వాత ఒక 2 రకాల సీరమ్స్ ఉంటాయి. ఓకేనా, ఆ 2 రకాల సీరమ్స్లో ఒకటి మినాక్సిడిల్ అంటాము, ఇంకోటేమో హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న సీరం అంటాము. ఈ మినాక్సిడిల్ సీరం అనేది మార్నింగ్ వాడుకోవాలి, అది కూడా స్కాల్ప్కి వాడాలి, స్కిన్కి పెట్టుకోవాలి, నాట్ ఓన్లీ హెయిర్. అండ్ నైట్ వచ్చేసి గ్రోత్ ఫ్యాక్టర్ సీరం ఉంటుంది. ఈ 2 కైండ్ ఆఫ్ సీరం, 1 షాంపూ అండ్ 1 ట్యాబ్లెట్ ఉంటుంది. సో ఈ ట్యాబ్లెట్ కూడా మనకి హెయిర్ సప్లిమెంటరీ బేస్ ఉంటుంది. అంటే దాంట్లో మెయిన్ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, బయోటిన్ ఉంటుంది, జింక్ ఉంటుంది. సో అదర్ దెన్ ఏమీ ఉండదు. సో దాన్ని హెయిర్ సప్లిమెంటరీ అంటాం కాబట్టి డైలీ ఒక ట్యాబ్లెట్ వాడుకోవాలి. అండ్ మేల్కి వచ్చేసరికి అపార్ట్ ఫ్రమ్ దిస్ ట్యాబ్లెట్ ఇంకో యాంటీ ఆండ్రోజెనిక్ ట్యాబ్లెట్ అంటాము. అది చాలామంది ఆల్మోస్ట్ 90% అందరు మేల్స్ తెలుసు, దట్స్ ఫినాస్ట్రైడ్ ట్యాబ్లెట్ అన్నట్టు. అది ఒక ట్యాబ్లెట్ నైట్ టైం అట్లా వేసుకోవచ్చు, లేదంటే ఎనీ టైం ఈ 2 ట్యాబ్లెట్స్ ఎనీ టైం వేసుకోవచ్చు. సో మెడికల్ మేనేజ్మెంట్లో 2 సీరమ్స్ ఉంటాయి అండ్ 1 షాంపూ ఉంటుంది అండ్ 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఓకే, ఈ ట్రీట్మెంట్ అనేది మన ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అంటే ఎప్పుడు ఏ టైంలో వచ్చారో వాళ్ళని బట్టి ఈ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ ఆల్సో మినిమం ఒక 6 మంత్స్ అయితే వాడాలి, ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అయిపోతుంది. ద సెకండ్ ట్రీట్మెంట్, ఎప్పుడైతే ఈ మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఈ లోషన్స్ షాంపూస్ మనకి సరిపోనప్పుడు, మనకి అంతగా యూజ్ కాని పక్షంలో అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్కి వెళ్తాము. అంటే ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని పిఆర్పి అంటాము. సో ఈ పిఆర్పి అనేది ప్యూర్ ప్లేటెడ్ ప్లాస్మా సెల్స్. ఓకేనా, సో పేషెంట్స్ వల్ల ప్రతి ఎల్బో నుంచి ఒక బ్లడ్ తీస్తాము, బ్లడ్ తీసేసి దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్లో వేస్తాము, పిఆర్పి మిషన్ ఉంటుంది. దాంట్లో ఇవ్వగానే మన లాస్ట్ ఫైనల్లీ ప్లేట్లెట్స్ ప్లస్ ప్లాస్మా అనేది సపరేట్ అయి వస్తుంది. సో ఈ ప్లేట్లెట్ ప్లాస్మా సపరేట్ అయిన దాన్ని ఒక చిన్న ఇంజెక్షన్లో లోడ్ చేసుకొని దాన్ని స్కాల్ప్లో చిన్న చిన్న ఇంజెక్షన్లు ఇస్తారు. చాలా ఫైన్ ఇంజెక్షన్, అది బేరబులే, పెద్ద సైడ్ ఎఫెక్ట్ లాంటి ఏవి ఉండవు, చాలా బేరబుల్, చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు. సో దీన్ని పిఆర్పి ట్రీట్మెంట్ అంటాము. ఇది సెషన్ వైజ్గా ఉంటుంది. అండ్ దీనికి ఇంతవరకు అయితే ప్రోటోకాల్ ఎవరు కూడా ఎన్ని సెషన్ తీసుకోవాలి, ఎవరికి ఎన్ని సెషన్స్ కావాలనేది లేదు. వాళ్ళ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ని బట్టి కొందరికి 5 కావాలా, కొందరికి 7 కావాలా, కొందరికి 10, కొందరికి 15 అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లెవెల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయదు, పిఆర్పి స్టేజ్ కూడా దాటిపోయిన వాళ్ళకి ఫైనల్ డెస్టినేషన్ అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది దిస్ వన్ కైండ్ ఆఫ్ సర్జరీ కిందికే వస్తుంది. బట్ నవ్ డేస్ ఎవరు కూడా, అంటే మేమైతే ఎప్పుడు సర్జరీ చేయము, నాన్ సర్జికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే చేస్తాము. అంటే ఇది బ్యాక్ సైడ్ వాళ్ళ హెయిర్ రూట్స్ని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో తీసేసి ఎక్కడైతే హెయిర్ కావాలో అక్కడ ప్రాపర్గా లైన్ అంతా డిజైన్ చేసుకొని ఆ తీసిన హెయిర్ రూట్స్ని ఇంప్లాంట్ చేసేస్తారు, లైక్ అల్లినట్టు. మనం దారాలు డిజైన్ అల్లుతాం కదా, సో అలా ఉంటుంది. కాబట్టి ఒక 5 to 7 అవర్స్లో ఎంత పెద్ద బట్టతల అయినా కూడా, లేదా ఎవరికైతే ఈ స్టార్టింగ్లో పోతుందో లేదంటే ఇక్కడ బట్టతలు వస్తుందో వాళ్ళందరికీ కనుక ఈ ప్రొసీజర్ చేసేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అండ్ 100% సేఫ్ టెక్నాలజీ. సో మెడికల్ మేనేజ్మెంట్,
పిఆర్పి ట్రీట్మెంట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఈ 3 ట్రీట్మెంట్స్ అనేది మనకి మెడికల్ ఫీల్డ్‌లో మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఈ 3 తర్వాత మీకు ఎవరు కూడా ఏదైనా వేరే ట్రీట్మెంట్ గురించి ఇస్తే కనుక అదైతే మాత్రం అప్రూవల్ కావండి. సో ఈ 3 ట్రీట్మెంట్‌లు మీకున్న ప్రాబ్లము మీరు ఎప్పుడైతే డాక్టర్ దగ్గర విజిట్ అవుతారో అప్పుడు మీకు ఈ 3లో ఏది సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా గూడా, ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా రిగార్డింగ్ ద హెయిర్ అండ్ స్కిన్ గురించి సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన మా నంబర్స్ మీ డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు గూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి హెజిటేషన్ లేకుండా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మా 5 బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ మీరు విజిట్ అవ్వచ్చు. సో ఎంత తొందరగా వస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి థాంక్స్ ఎ లాట్.